హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల యొక్క 2024 జనవరి డీఏ అరియర్స్‌పై ముఖ్య సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కరువు భత్యం డిఏ విషయంలో ఒక అత్యంత ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సాధారణంగా పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క డిఏ పెంపుదల కోసం లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన 3.64% డిఏ పెంపునకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓఎంఎస్ నంబర్ 62ను జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారంగా జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు పేరుకుపోయిన బకాయిలను, అరియర్స్‌ను ఏ విధంగా చెల్లిస్తారో ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. అయితే డిఏ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియను మనం నిశితంగా గమనిస్తే ప్రభుత్వం దీనిని విడతల వారీగా వివిధ విడతలుగా విభజించినట్లుగా స్పష్టమవుతోంది. వాస్తవానికి మొత్తం బకాయిలలో మొదటి 10% మొత్తాన్ని ఏప్రిల్ 2026లోనే చెల్లించాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్లనో లేదా నిధుల లభ్యత సరిగ్గా లేకపోవడం వల్లనో ఆ సమయంలో నిధి పోర్టల్‌లో లాగిన్‌లో ఈ బిల్లులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. అయితే దీనివల్ల ఆ యొక్క 10% చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే మిగిలిన 90% బకాయిలు మాత్రం 3 సమాన విడతల్లో అంటే ఒక్కొక్క విడతలో 30% చొప్పున 30% చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ఈ యొక్క జీవోలో స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా ఆగస్టు 2026లో మొదటి 30% బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత నవంబర్ 2026లో రెండో విడత 30% మరియు ఫిబ్రవరి 2027లో చివరి 30% బకాయిలను విడుదల చేసేలాగా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఆగస్టు నెల కావడంతో మొదటి 30% అరియర్ బిల్లులను ప్రాసెస్ చేయడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు 6వ తేదీ నుండి 10వ తేదీ లోపల ఈ యొక్క బిల్లులను సబ్మిట్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో అవకాశం కల్పిస్తారని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏమైనా అరియర్ బిల్స్ గానీ, సప్లిమెంటరీ బిల్స్ గానీ పెట్టుకునే దానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం ఉంటుంది కాబట్టి. ట్రెజరీ శాఖ నుండి అధికారికంగా సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చిన తర్వాతనే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓస్ ఈ బిల్లులను ఆన్‌లైన్‌లో పంపడానికి వీలవుతుంది. ఇక సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల విషయానికొస్తే వారి అరియర్స్ మొత్తం కొంత భాగం వారి పాన్ అకౌంట్‌లో జమ కావాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారంగా ప్రక్రియ కూడా బిల్లుల ప్రాసెసింగ్ సమయంలోనే పూర్తి చేయవలసి అయితే ఉంటుందన్నమాట. మరి పెన్షనర్ల విషయానికొస్తే వారికి ఇచ్చేటటువంటి డీఆర్ బకాయిలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అయితే ప్రతిసారి బిల్లులు పెట్టే సమయంలో ట్రెజరీ నిబంధనలు మారుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే తాజా సూచనల కోసం వేచి చూడటం అవసరం. ఒకవేళ ఆగస్టు 6వ తేదీ నుండి బిల్లులు అప్‌లోడ్ చేయడానికి అవకాశం వస్తే అది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశం అవుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకుండా సాఫ్ట్‌వేర్‌లో వెంటనే మార్పులు చేసి బిల్లులు సమర్పణకు మార్గం సుగమం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మొత్తానికి డీఏ పెంపు శాతం అనేది 2024 జనవరి డీఏది 3.64% అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వచ్చింది. దీనికి సంబంధించి జీవో వచ్చేసి జీఓఎంఎస్ నంబర్ 62 ఉత్తర్వులు మనకు గత లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో అయితే వచ్చాయి. మరి ఈ జనవరి 2024కు సంబంధించి డీఏకి జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు మధ్య కాలానికి అరియర్స్ చెల్లిస్తారు. చెల్లింపుల విడత వచ్చేసి మొత్తం 90%లో 30% అరియర్స్‌ను ఈ నెలలో చెల్లించాల్సి ఉంది. ఈ ఆగస్టు 10వ తేదీ లోపల ఆగస్టు 6వ తేదీ నుంచి 10వ తేదీ లోపల వీటికి సంబంధించి బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ఉండవచ్చు. అయితే గతంలో ఇవ్వాల్సిన 10% ఏప్రిల్ నెలలో అవి ఆహ్, రాలేదన్నమాట. బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం నిధి లాగిన్‌లో రాలేదు అని గమనించాలి.